రాజస్థాన్ జైపూర్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. హర్మదా ప్రాంతంలోని రద్దీగా ఉండే సికార్ రోడ్డులో వాహనాలపైకి దూసుకువెళ్లింది. మద్యం మత్తులో ఉన్న ఓ డంపర్ ట్రక్ డ్రైవర్ జైపూర్లోని లోహామండి రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టడంతో ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. లోహామండి ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ట్రక్కు నడిపిన డ్రైవర్ అతివేగంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైనటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు, పోలీసు బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఆదివారం రాత్రే రాజస్థాన్లోని ఫలోదీలో ఆగి ఉన్న ఓ ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే మరో ప్రమాదం జరగడం, మళ్లీ పదుల సంఖ్యలో పౌరులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వరుస దుర్ఘటనలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సాయం అందించాలని, క్షతగాత్రులకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్ జైపూర్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. హర్మదా ప్రాంతంలోని రద్దీగా ఉండే సికార్ రోడ్డులో వాహనాలపైకి దూసుకువెళ్ళింది ఆ టిప్పర్ సృష్టించినటువంటి బీభత్సం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆ రైలింగ్స్ కావచ్చు, ఇతరత్ర వాహనాలని ఏ విధంగా ఢీకొట్టిందో, ఎదురుగా వచ్చినటువంటి వాహనాలని కూడా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి ఉంది. మద్యం మత్తులో ఉన్నటువంటి ఓ డంపర్ ట్రక్ డ్రైవర్ జైపూర్లోని లోహామండి రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టడంతో ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్ యూటీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఆ టిప్పర్ ఏదైతే రైలింగ్ని ఢీకొట్టిందో దానికి సంబంధించి కూడా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. లోహామండి ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక మద్యం మత్తులో ట్రక్కు నడిపినటువంటి డ్రైవర్ అతివేగంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న పలు వాహనాలపైకి దూసుకువెళ్ళింది ఆ ట్రక్కు. ఈ దుర్ఘటనలో ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ ట్రక్కు డ్రైవర్ విపరీతమైనటువంటి మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర అతను ట్రక్కు మీద నియంత్రణ కోల్పోయి డ్రైవ్ చేశాడంటే ఎదురుగా వచ్చినటువంటి వాహనాల పరిస్థితి కావచ్చు, ఆ మనుషుల పరిస్థితి కావచ్చు. 11 మంది మృతి చెందారు అనంటే ట్రక్కు ఎంత మితిమీరినటువంటి వేగంతో వెళ్ళిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎదురుగా వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 50 మందికి పైగా, అంటే 5 కిలోమీటర్ల దూరంలో కూడా మద్యం మత్తులో అతను ట్రక్కు నియంత్రణ కోల్పోయి డ్రైవింగ్ చేయడం వల్ల దాదాపుగా 50 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. అలాగే గాయపడ్డటువంటి వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉందనేటువంటి సమాచారం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తోంది. అప్రమత్తమైనటువంటి పోలీసులు, స్థానికులు అక్కడ పోలీసులకైతే సమాచారం అందించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి భద్రతా బలగాలు, పోలీసు బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి ఉండడంతో బలగాలు కావచ్చు, లేకపోతే పోలీసులు, సహాయక బృందాలు కూడా అక్కడ చర్యలు చేపట్టడానికి అయితే అక్కడికి వచ్చాయి. ఇక గాయపడ్డటువంటి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రోడ్డుపై వాహనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని కూడా, మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని అయితే ఒక అంచనాకు వచ్చారు అధికారులు. ఇక ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకొని కేసు అయితే నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అతన్ని అరెస్ట్ చేసిన సమయంలో కూడా విపరీతమైనటువంటి మద్యం మత్తులో ఆ ట్రక్కు డ్రైవర్ ఉన్నాడనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. తను ఏం చేస్తున్నాడో కూడా తనకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మాట్లాడుతుంటే కూడా గట్టిగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో, అంటే ఆ స్థాయి మత్తులో ట్రక్కు డ్రైవర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అది ప్రమాదానికి కారణమైనటువంటి ఆ ట్రక్కును మనం విజువల్ రూపంలో యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. దాదాపుగా 5 కిలోమీటర్ల బీభత్సం సృష్టించినటువంటి ట్రక్కు అది. 11 మంది చావుకు కారణమైనటువంటి ట్రక్ అది. ఈ నేపథ్యంలో 5 కిలోమీటర్ల మేర 50 మందిని గాయపరిచి చాలా వరకు వాహనాలని డ్యామేజ్ చేసినటువంటి టిప్పర్ అది. నిర్లక్ష్యం, ఒక డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తులో అతను నిర్లక్ష్యం కారణంగా 11 మంది బలైనటువంటి ప్రస్తుత పరిస్థితి.